ఐపీఎల్లో సీఎస్కే ఓటముల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లను ఆ జట్టు ఓటమి పాలైంది. చెన్నై జట్టుపై ఆర్సీబీ 43 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అదరగొట్టింది. 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీం డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలడెక్కిపోయాడు. కేవలం 25 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్స్లు 3 ఫోర్లు ఉన్నాయి. దేవ్దత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఫిలిప్ సాల్ట్ 46, పాటీదర్ 48, కోహ్లీ 28 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో అన్షుల్, ఓవర్టోన్, శివం దూబే తన వికెట్ తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే టాప్ ఆర్డర్ త్వరగా కోల్పోయింది. సంజు శాంసన్, గైక్వాడ్, ఆయుష్ త్వరగా అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 50 పరుగులు చేశాడు. ప్రశాంత్ వీర్ 43, ఓవర్టోన్ 37 పరుగులు చేసిన జట్టును గెలిపించుకోలేకపోయారు. 19.4 ఓవర్లలో ఆ జట్టు 207 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ నెల 11న ఢిల్లీతో చెన్నై తలపడనుంది. ఈ నెల 10న రాజస్థాన్ బెంగళూరు ఢీ కొట్టనుంది. మొత్తంగా ఈ సీజన్ ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్లో ఇవాళ మరో బిగ్ మ్యాచ్ జరగనుంది. కోల్కతా వేదికగా పంజాబ్తో కేకేఆర్ తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో పంజాబ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటి వరకు గుజరాత్ చెన్నైపై పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీలో ముందంజ వేయాలని చూస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పంజాబ్ స్ట్రాంగ్ గా ఉంది. ఇటు కోల్కతా పరిస్థితి సీన్ రివర్స్ గా ఉంది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఆ జట్టు ఓటమి పాలైంది. ముంబై, హైదరాబాద్ జట్టుపై దారుణంగా ఓడిపోయింది. నెట్ రన్ రేట్ కూడా దెబ్బతింది. మ్యాచ్ లో గెలిచి ఈ సీజన్ బోని కొట్టాలని చూస్తోంది. కెమెరన్ గ్రీన్ పై ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారీ మొత్తంతో అతడిని కేకేఆర్ దక్కించుకుంది. అతడి నుంచి మంచి ఇన్నింగ్స్ రావాలని ఆ జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. కేకేఆర్ లో ఇతర ప్లేయర్లు కూడా టచ్ లోకి వస్తే తిరుగుంటదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగనుంది.